హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్. ఈరోజు మనం కార్తీక మాసం దీపాలు 2 గురించి మాట్లాడుతున్నాను. 1లో మాట్లాడాను, ఇది 2. కొంచెం చెప్పాల్సింది, అందుకే చెప్తున్నాను. దీపం తీసుకుంటారు, ఒత్తేస్తారు, నూనె పోస్తారు, దీపం వెలిగించేసి వచ్చేస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసా? నూనె ఎలా ఒలికిపోతుందని అని మీరు అనుకోవచ్చు. ఆ గుడి సిబ్బంది, కొంచెం పెద్ద గుళ్ళు అయితే సిబ్బందులు ఉంటారు, చిన్న గుళ్ళు అయితే ఎవరు ఉండరు. వాటిని నీట్గా పక్కకు తోసేసి స్టాపర్తోనో లేకపోతే చీపురుతోనో, కళ్ళ ముందే చీపురుతో కూడా తోసి చాటలోకి తీసుకొని లిటరలీ మనం వెలిగించిన వాటిని ఆర్పేసి డస్ట్బిన్లో పారేస్తున్నారు. కనీసం ఒక్కరు కూడా పక్కన ఉన్న వాళ్ళు గొంతెత్తి అడగట్లేదు. అంటే నీ దీపం ఒక్కటి వెలిగితే చాలా, పక్కనోడి దీపము వాళ్ళు చీపురు తీసుకొని తీసేస్తున్నారు. నువ్వు అది అడక్కపోగా నువ్వు మళ్ళీ అక్కడే కూర్చొని అక్కడే కడిగి అక్కడే ముగ్గు పెట్టి అక్కడే నువ్వు వెలిగిస్తున్నావు అంటే, నువ్వు వెనుతిరిగి నువ్వు ఈపు చేసినావు అంటే నీది కూడా తీసుకెళ్ళి వాళ్ళు డస్ట్బిన్లోనే కదా పారేస్తారు. అలాంటి డస్ట్బిన్లో పారేసే దీపం నువ్వు వెలిగిస్తే ఎంత, వెలిగించకపోతే ఎంత? ఇప్పుడు కర్మ ఎవరిది? ఇది దీపాన్ని చీపురుతో తోసిన వాళ్ళదా? వాళ్ళు చీపురుతో తోస్తున్నారని తెలిసినా పెట్టిన నీదా? ఎవరు అసలు నాకు అర్థం కావట్లేదు. మా సావేదో మేము సస్తాం, మీరు ఎందుకు మాట్లాడతారని మీరు అనుకోవచ్చు. అందుకే మన హిందూయిజం ఇట్లా చస్తా ఉంది. వేరే మతాల వాళ్ళంతా బాగున్నారు. యూనిటీ అంటే వాళ్ళది. ఎందుకంటే ఒక మాట చెప్తే వాళ్ళు చచ్చినట్టు పాటిస్తారు, అంతే. మనం అలా కాదు. నువ్వు ఎవరు చెప్పడానికి? మాకు నచ్చినట్టు మేము చేస్తాం. అందుకు ఇలా తగలబడింది మన హిందూయిజం. మన హిందుత్వమే అంతా. ఇది ఒక మనిషి మంచి చెప్తున్నారు, నీకు 365 ఒత్తులు వెలిగించాలి. ఎక్కడ వెలిగించినా అది అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరింట్లో తులసి కోట ఉంటుంది కదా. దయచేసి గుడికి వెళ్ళి ఇబ్బంది పడి వాళ్ళు లక్షల్లో వస్తున్నారు. లక్షలో ఒక మనిషి మైనస్ అయ్యి ఇంట్లో తులసి దగ్గర వెలిగించుకో దీపం. కొంచెం దూరంగా పెట్టి, ఆకుల్ని కాల్చకుండా, ఆకులకి ఆ వేడి తగలకుండా దూరంగా పెట్టి. నువ్వు ఎక్కడ పెట్టినా దీపమే. నువ్వు అది పెట్టకపోయినా దేవుడు నిన్నేం అడగడు. వాళ్ళు స్టాపర్స్తోనో చీపుర్లతోనో తోసి పారేస్తున్నారు కళ్ళ ముందే. ఎందుకంటే రేపొద్దున వాళ్ళు ఆ గుడి కడగాలి. నువ్వు నీ ఇష్టమైనప్పుడు నువ్వు వెలిగించ. ఇంట్లోనే ఒక 2 సార్లు ఏమైనా మన పిల్లలు నీళ్ళు చల్లారంటే 2 సార్లు మనం తుడుచుకోవడానికి మనం ఒకేటేస్తాం. మనం ఇంతమంది పోయి వాళ్ళని ఇబ్బంది పెట్టి చేస్తుంటే వాళ్ళు ఎన్ని తిట్టుకొని రేపొద్దున గుళ్ళు కడుగుతారు. ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఎందుకు ఇంత మాత్రం కూడా ఆలోచించుకోలేకపోతున్నారు? మీ ఇళ్ళలో మీరు వెలిగించుకోలేరు 365 ఒత్తులని. ఎందుకండి? మాకే పూజలు ఎక్కువ, మేమే పూజలు చేస్తున్నాం. మీకు ఎప్పుడో 1-2 పండుగలు వస్తాయని వేరే వాళ్ళని అనడం కాదు. మనం పండుగలు చేసుకున్నాం, మనం ఎలా చేసుకుంటున్నాం అనేది ఇది. ఇట్లాంటి వీడియోలు వాళ్ళు చూస్తే నవ్వుతారు. మారండి ఇప్పటికైనా.